ఈ రోజు ఎర్రటెండలో కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సహకరించి ప్రచారాన్ని ఇంత ఘన సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలు, మా చిన్నమ్మలు, మా కాకలు, మా తమ్ముళ్ళు అందరు కూడా పేరు పేరు నమస్కారాలన్నా. నీలం మధు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఒక బడుగు బలైన వర్గాల బిడ్డగా, ఒక పేదింటి బిడ్డకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ అన్న గారు, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు, డిసిసి ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు, అదేవిధంగా మీ అందరి సహకారంతో నాకు ఈ అభ్యర్థిత్వం వచ్చిందన్న. మీ అందరూ కూడా టికెట్, మీ అందరూ కూడా ఓటేసి గెలిపేయండి. గెలిచిన తర్వాత కూడా ఈ రోజు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తెలంగాణలో జరిగేది కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, రేవంత్ అన్న ప్రభుత్వం నడుస్తుంది, ఇందిరమ్మ పాలన నడుస్తుంది. ఆ రోజు ఇందిరాగాంధీ ఇక్కడికి ప్రధానమంత్రి అయినప్పుడు ఆ రోజు మనకు ఎట్లయితే ఈ గడ్డను అభివృద్ధి చేసిందో రేపు కూడా ఇక్కడ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి నేను కూడా ఎంపీ గెలిచిన తర్వాత ఈ ప్రాంతంకు మీకు అందుబాటులో ఉండి మీ అందరిని కలుపుకోబోయి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ రోజు మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలో కూడా 5 గ్యారెంటీలు నెరవేరుస్తుంది. అక్కలారా చెల్లెలారా గమనించండి. మన పిల్లలు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, మనం కూడా అమ్మగారింటికి పోయినా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నామా లేదా? చేస్తున్నామా? ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేది మన కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అదేవిధంగా అన్నలారా, మీరు నెలకు కరెంట్ బిల్ కట్టాలంటే 200 యూనిట్లకు 6 నుంచి 800 అవుతుంది. 6 నుంచి 800 200 యూనిట్ కరెంట్ బిల్లు, జీరో బిల్లు ఇస్తున్నామా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నాం కదా. ఆరోగ్య బీమా కింద 10 లక్షలు ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్ కు సబ్సిడీగా 500 ఇస్తున్నాం. గతంలో చూడొచ్చు, మీరు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్లకు, నిరుపేదలకు భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ కాదా? తెలియదా? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. 3 ఎకరాల భూమి ఇచ్చి అప్పుడు అసైన్మెంట్ భూములు ఇచ్చి లావణ పట్టాలు ఇచ్చింది కాంగ్రెసే కదా. మరి 3 గుంటల భూమి అని ఇచ్చిరా ఈ 2 ప్రభుత్వాలు ఉండి? మనకు పేద ప్రజలకు 3 గుంటలు అని ఇచ్చిరా బీఆర్ఎస్ బీజేపీ? అదంతా ఇచ్చిపెట్టండి. ఈ 10 ఏళ్లలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి కదా. ఒక పేదవారికైనా ఒక రేషన్ కార్డు అని ఇచ్చిరా అక్క? కానీ మన ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ పాలన నడుస్తుంది. 100 రోజులలోనే 5 గ్యారెంటీలు చేసినాం. అదేవిధంగా ప్రతి నిరుపేద కూడా ఈ రోజు మేము చూస్తుంటే సినిమా చెప్తుండే పల్లె కూర్చుంటే బాబు చేసిన అభివృద్ధి ఈ ప్రాంతంలో చెరుకు ముత్తంరెడ్డి గారు చేసిన అభివృద్ధి కలుస్తుంది. తర్వాత ఎవరు అంత అభివృద్ధి చేయలేరు. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ముత్తంరెడ్డి సార్ ఉండి ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసిండో రేపు కూడా నేను గెలిచిన తర్వాత కూడా సీనన్నను పెట్టుకొని నేను కేంద్రం నుంచి వచ్చే నిధులు, అదేవిధంగా రాష్ట్ర నిధులు, ఇక్కడ ఉన్న సర్పంచ్లను, జడ్పీటీసీలను, ఎంపీపీలను అందరినీ కలుపుకొని మీ మధ్యనుండి ఈ అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే దేశంలో కూడా మీరు చూడొచ్చు, బీసీ కులగణన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొన్ననే బీసీల గురించి సమానత్వం కావాలని చెప్పి బీసీ కులగణన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు దేశంలో కూడా బీసీ కులగణన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం ఇవ్వడంలో ముఖ్యం. ఎందుకంటే అన్ని వర్గాలను, ఎస్టీలను, ఎస్సీలను, మైనార్టీలను, బీసీలను, రెడ్లను, అన్ని వర్గాలను కాపాడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం. ఒక నాయకుడు వస్తాడు, మతం పేరు మీద ఓట్లు అడుగుతాడు. ఒక నాయకుడు వచ్చి మన భూములు గుంజుకుంటాడు. మన భూములు గుంజుకొని మల్లన సాగర్ చేసి పేదవాళ్ళ కన్నీళ్లతోటి వాళ్ళను నష్టపరిహారం పోతే నష్టపరిహారం అడిగితే నేను ఇచ్చినంత తీసుకోవాలని రుబాబు చేసి పోలీసులతో కొట్టించిన వ్యక్తి ఒక వ్యక్తి అభ్యర్థి. ఒక అభ్యర్థి ఏమో అహంకారం. ఇక్కడ ఉప ఎన్నికల్లో గెలిచినప్పుడు ఏం చెప్పిండానా? రఘునందనరావు ఏం చెప్పిండానా? నిరుద్యోగ వృత్తి ఇస్తా, కేంద్రం నుంచి కొన్ని 100,000 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానండి, 500 కోట్లు తెచ్చి ఇస్తాను. చేసిండా అన్న? కనీసం మనం గ్రామాలకు, ఊళ్ళకు పోదాం. ఎన్ని కరెంట్ స్తంభాలకు ఎల్ఈడి లైట్లు పెట్టించిండో అడుగుదాం. ఊళ్ళకు పోదాం. పెట్టించిండా అన్న? ఒక్క కొత్త లైట్ అయినా పెట్టించిండా? ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ రేవంత్ అన్న ప్రభుత్వం నడుస్తుంది. మన ప్రభుత్వం మన ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది. రేపు ఎలక్షన్ కోడ్ అయిపోయినాక కూడా ప్రతి గ్రామంలో కూర్చొని, గ్రామ సభలో కూర్చొని ఎవరైతే నిరుపేదలు ఇల్లు కట్టుకుంటా అంటే ఇల్లు కట్టుకునేటోళ్లకు 5 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్నదమ్ములు, 2-3 అన్నదమ్ములు ఉండగా ఇల్లు స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు ఈ ప్రాంతంలో కూడా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం. మోడీ గారు ఏం చెప్పారు? 10 ఏళ్లలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిండు. 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అడగండి. ఈ దుబాకాలో భూంపల్లిలో ఎంతమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి అడగండి. ఈ రోజు
కాంగ్రెస్ పార్టీ 100 రోజులనే నోటిఫికేషన్ ఇచ్చి 30,000 మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంది. రేపు కూడా గెలిచిన తర్వాత కేంద్రంలో ఉన్న 30 లక్షల ఉద్యోగాలకు కూడా భర్తీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు ఈ ప్రాంతంలో కూడా నేను ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు చెప్తున్నా, మీ అందరికి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఇక్కడ జాబ్ మేళ పెట్టించి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను కోటీశ్వరునిలో పుట్టలేను. మీలాంటి మధ్య తరగతి కుటుంబం పేదింట్లో పుట్టిన మీ మధ్యలోకించి వచ్చిన మీ గరీబుల కష్టం తెలిసిన బిడ్డను అంచెలంచెలుగా ఒక గ్రామ పంచాయతీ నుంచి ఎంపీ దాకా వెళ్తున్నా అంటే మీ అందరి కష్టాలు తెలిసిన బిడ్డను. మీ కష్టాలను తీర్చడానికి మేమందరం తోడుంటాం. మా రేవంత్ అన్న ఉన్నాడు, మేమున్నాం, సోనియా గాంధీ ఉన్నది. మీరు కూడా చూడండి, మన తెలంగాణ ఇవ్వడంలో కూడా సోనియా గాంధీ గారు ఇచ్చారా లేదా? తెలంగాణ ఎవరిచ్చారు తల్లి? సోనియా గాంధీ ఇచ్చింది. మరి సోనియా గాంధీకి మనం ఇక్కడికి నుంచి ఎంపీ గెలిచి వాళ్ళ కొడుకును ప్రధానమంత్రి చేసే బాధ్యత మనదా కాదా? మనది కాదా? మరి ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయండి. కాంగ్రెస్ పార్టీకి వేసినాక మొన్ననే రేవంత్ అన్న మెదక్లో ఏం చెప్పిండు? 7 దుర్గమ్మ మీద ఒట్టేసి 7 దుర్గమ్మ మీద ఒట్టేసి చర్చ్ మీద ఒట్టేసి రైతులు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా ఆగస్టు 15 తారీఖు అని చెప్పిండా లేదా? మాట ఇస్తే మాట మీద నిలబడతాం, చేస్తాం. మీరు చెప్తారు ఇప్పుడే తొందరపడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు ఉంటారు పక్క కాన్స్టిట్యూన్సీలే. ఇప్పుడే తొందరగా ఏడా చేస్తావు, నువ్వు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను జోబులో పెట్టుకొని ఉండు. మా ప్రజలకు, సిద్దిపేట ప్రజలకు మళ్ళీ ఉప ఎన్నికలు తెప్పిస్తాం. మేము ఖచ్చితంగా 15వ తారీఖు రోజు, ఆగస్టు 15వ తారీఖు రోజు రుణమాఫీ చేసి చూపిస్తాం. గతంలో రాజశేఖర్ రెడ్డి ఎట్లయితే రుణమాఫీ చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లనే రుణమాఫీ చేసి చూపిస్తామని తెలియజేస్తున్నా. ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. అక్కలారా, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే అక్కలారా, మీరు టికెట్ తీసుకుంటున్నాక మీ దగ్గర టికెట్ తీసుకున్నా ఉచితంగా ప్రయాణం చేస్తారా లేదా? చేతి గుర్తు కొట్టేయాలక చెల్లెలారా. అట్లనే మీరందరూ కూడా ఒక్కసారి